బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటులు ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగలపై ఈడీ కేసులు నమోదు చేసింది. టీవీ యాంకర్లు శ్రీముఖి, శ్యామలతో పాటు హర్షసాయి, బయ్యసన్ని, లోకల్ బాయ్ నాని, శ్రీ హనుమంతు, విష్ణుప్రియ, వర్షిణి, వసంతి, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, పండు, రీతు చౌదరి, సుప్రీత, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, అలాగే టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, అజయ్ సుధీర్లపై కేసులు పెట్టింది. 1867 పబ్లిక్ జూదం చట్టం కింద కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన 5 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సినీ ప్రముఖులపై పీఎంఎల్ఏ కింద విచారణ చేయనుంది ఈడీ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటులు ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్లపై ఈడీ కేసులు పెట్టింది. టీవీ యాంకర్లు శ్రీముఖి, శ్యామలతో పాటు హర్షసాయి, బయ్యసన్ని, లోకల్ బాయ్ నాని, శ్రీ హనుమంతు, విష్ణుప్రియ, వర్షిణి, వసంతి, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, పండు, రీతు చౌదరి, సుప్రీత, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, అజయ్ సుధీర్లపై కేసులు పెట్టింది. 1867 పబ్లిక్ జూదం చట్టం కింద కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన 5 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులపై పీఎంఎల్ఏ కింద విచారణ చేయనుంది ఈడీ. రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, బెట్టింగ్ యాప్ల వ్యవహారం ఎట్లా కలకలంటే చూసాం. చాలా మంది ఈ యాప్లలో డబ్బులు పెట్టి అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా మనం చూసాం. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఈ టాపిక్ పై చర్చ కూడా కొనసాగింది. ఈ క్రమంలో కొంత సీరియస్ గానే ప్రభుత్వాలు తీసుకున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు నమోదైన సందర్భంలో చాలా మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైతే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వీళ్ళంతా చాలా వరకు ప్రభావితం చేసే విధంగా చేశారు. వీళ్ళ మూలంగా చాలా మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బు పెట్టుకున్నారనేటువంటిది ఆరోపణ. అదంతా కూడా విచారణ సందర్భంగా చాలా సందర్భాల్లో విచారణ కొనసాగింది. ఆ విచారణను కొంచెం టార్గెట్ గా చేసుకుని అంటే దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈడీ కూడా మొత్తంగా ఏవైతే 2 హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్లను బేస్ గా చేసుకుని కేసులు నమోదు చేసుకుని ఇప్పుడైతే ప్రస్తుతం వీరందరినీ కూడా ఎవరైతే ఈ మొత్తం సినీ సెలబ్రిటీస్ ఉన్నారో, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, కంపెనీస్, ఈ బెట్టింగ్ సంబంధించిన యాప్ కంపెనీలకు సంబంధించి, ఆ తర్వాత యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా పైన కూడా ఈ పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేయడంతో పాటు వారందరినీ వరుసగా విచారించబోతోంది. అంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులన్నీ కూడా బెట్టింగ్ యాప్లన్నీ కూడా డబ్బులన్నిటి కూడా మళ్ళీ ప్రేమ నిబంధనలకు విరుద్ధంగానే విదేశాలకు డబ్బులు మళ్లించడం లాంటివి చేస్తున్నట్టుగా కూడా ఆల్రెడీ ఈడీ విషయంలో వెల్లడి కావడంతోనే ఈడీ ప్రస్తుతం కేసును కొంత సీరియస్ గా తీసుకుంది, దూకుడుగా ముందుకెళ్లేందుకు నిశ్చయించుకుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ ప్రముఖులందరినీ కూడా ముఖ్యంగా సినిమాకి సంబంధించి అయితే చాలా మంది ఇప్పుడు ఉన్నారు కాబట్టి అందులో ప్రధానమైనటువంటి యాక్టర్స్ హీరో విజయ్ దేవరకొండ కావచ్చు, రానా, మంచు లక్ష్మి, ఆ తర్వాత ప్రకాష్ రాజ్, విజయ్ అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్ల, శ్రీముఖి లాంటి వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరే కాకుండా చాలా మంది ఇంకా 18 మందికి పైగానే మొత్తంగా ఈ కేసు అంటే ప్రముఖులు ఉన్నారు. వారందరికీ సంబంధించి ఒక్కొక్కరిగా విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారందరికీ వరుసగా నోటీసులు పంపి వారిని విచారణకు పిలవబోతున్నారు. అంటే ఈ యాప్లకు వారందరూ అంటే ప్రమోటర్స్ గా ఉండడం మూలంగానే, వాళ్ళంతా ప్రమోట్ చేయడం మూలంగానే పెద్ద ఎత్తున అమాయకులంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెట్టి డబ్బులు కోల్పోయి వారంతా ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్టుగా విచారణ వెల్లడి కావడంతోనే ప్రస్తుతం వారందరినీ విచారణ పిలిచే అవకాశం ఉంది. ఆ సందర్భంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా వారిని విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు, ఆ తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి కావచ్చు, కంపెనీలకు సంబంధించిన పేర్లు ఇందులో ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశం చెప్పాలి. ఈడీ అయితే వరుసగా వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేయబోతుంది. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.